శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరుడి నమ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. ఖర్చుల విషయంలో మీరు ఏదైనా ఒక దృఢ నిర్ణయం తీసుకుంటే అది అమలు పరచగలరు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ధనాదాయం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, ఆంకాలజీ, వైద్యులు ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఏదైనా ఒక విషయాన్ని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. దాన్ని ఆచితూచి అది ఎంతవరకు మనకు ఉపయోగకరంగా ఉంటుందో ఆలోచించి వెళ్ళండి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే అది మనం ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నష్టపోతారు. ఇంకోటి 10 మంది 10 రకాలుగా చెప్తారు. మీరు ₹1 సంపాదిస్తే ₹1,00,000 సంపాదిస్తున్నారు, వాడికేంటమ్మా అంటారు. కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియదు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి 10 మంది 10 రకాలుగా మీరు అటు వెళ్ళండి లేకపోతే ఇటు వెళ్ళండి అని చెప్తూనే ఉంటారు. వ్యయంలో రాహు బలంగా ఉన్నారు, ఖర్చు పెట్టిస్తూనే ఉంటారు. వ్యయ రాహు ఇవాళ అనుకుంది అది అవ్వదు, రేపు ఇంకోటి అనుకుంటారు, అది అవ్వదు. మీరు సొంతంగా నిర్ణయం తీసుకుని ఇది అమలు పరచాలి, చెయ్యాలని ఏదైతే సంకల్పిస్తారో అది నెరవేరుతుంది. మనసు చెప్పిన మాట కాకుండా మీకు మీరుగా నిర్ణయం తీసుకోండి. కొన్నిటికి దూరంగా ఉండండి. ఏదైనా సరే మనం సంకల్ప సిద్ధి, భగవత్ అనుగ్రహం కావాలి, మన పని మనం చేయాలి, ఆలోచనతోటి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో ఇచ్చిన విద్యార్థులు కూడా అవకాశాలు చేతికి వస్తాయి, కానీ అందిపుచ్చుకోరు. వాళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళు అలా చెప్పారు, మనం సొంతంగా వెళ్దాం, పెద్దవాళ్ళు మనకి చెప్పింది ఏంటి, మన నిర్ణయాలు తీసుకోలేమా, అంటే మాకు అంత తెలివితేటలు లేవా, మేము పైకి రాలేమా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని దాంట్లో ఎంతవరకు బాగుందో లేదో ఆలోచించి తీసుకోండి. అంతే తప్ప వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్ ఇంకో దాంట్లో జాయిన్ అయ్యాడు, నేను ఇంకో జాయిన్ అయ్యాను, నేను జాబ్ మానేసి నేను ఉద్యోగానికి వెళ్తాను, నాకు ₹1 వస్తాను కదా, ఇప్పుడు చదవాల్సిన అవసరం ఏంటి, ఇన్ని ఆలోచనలు ఉంటాయి. చదివే వయసులో చదవండి, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయండి. తద్వారా భవిష్యత్తులో ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఉన్న దానికోసం చూసుకుంటే తర్వాత నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఖర్చుల విషయంలో చాలా వరకు పొదుపు చేసే పద్ధతిలో ఉండాలి. ఖర్చులు అదుపులో లేకపోతే కనుక నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అందరూ మన వాళ్ళే అనుకుని కొన్ని ఎక్కువగా ఖర్చు చేయడం, దానివల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అది మీరు నిర్ణయించుకోవాలి. అందరూ మన వాళ్ళే కదా, వాళ్ళకి పెట్టేద్దాం, వీళ్ళకి పెట్టేద్దాం, మన చుట్టాలు కదా, మన పక్క వాళ్ళే కదా అని అనుకుంటారు. మీకు సహాయ సహకారాలు ఎవరూ చేయరు, మీకు మీరుగానే చేసుకోవాలి. కష్టం వచ్చినా మీకు మీరుగానే వెళ్ళాలి. ఎవరు సహాయం ఉండదు. సలహాలు ఇచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు, 10 మంది కాదు 100 మంది సలహాలు ఉంటారు, కానీ అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని చూసి లాభపడే వాళ్ళు 100 మంది ఉంటారు, కానీ మీ అవసరానికి ఎవరు లాభపడరు. ఈ విషయాన్ని గ్రహించి మెరగడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే రాశి ఫలాల్లో గ్రహాలను అనుసరించి చెప్పడం నా బాధ్యత. ఏదైనా రాశి ఫలాలు చెప్పడం అంటే సూచనాప్రాయంగా చెప్పడం ఉంటుంది. నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. అది ఎలా ఉండాలి, ఏముండాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి పొడిగించడం, నిదానంగా అవ్వడం ఉంటుంది. కానీ అలా కాకుండా మనం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని వెళ్ళాలి. ఎందుకంటే శని భగవానుడు నిదానంగా నడుస్తాడు. కాబట్టి మనం కూడా నిదానంగా వెళ్దాం అనుకుంటే ఏ పని అవ్వదు. ఆయనకి ఎంత ఫాస్ట్గా చేస్తే ఆయన అంత సంతోషపడతారు.
ఆయనలాగా మనం నిదానంగా చేద్దాం అనుకుంటే ఆయన అలాగే ఫలితాలు ఇస్తారు. మీరు నిదానంగా ప్రయాణం చేస్తే నిదానంగా ఫలితాలు ఉంటాయి. ఫాస్ట్గా ప్రయాణం చేస్తే ఫాస్ట్గా ఫలితాలు ఇస్తారు. అందుకే ప్రతిరోజు శివనామ స్మరణ, హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినండి. తద్వారా శని భగవానుడు కొంత అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు, శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా దశమ రాశ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండి భాగ్యాన్ని చూస్తున్నారు, జన్మరాశిని చూస్తున్నారు. కాబట్టి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు, నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చక్కగా చేయండి. నూతన గృహం చేసే అవకాశం తప్పకుండా ఫలితాలు గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి. లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయవారాలు, ఎప్పటి నుంచో సంబంధం చేయదాకా వచ్చి చేజారిపోయింది అనుకున్న వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఫైనాన్స్ పరంగా మంచి పడుత్వం వస్తుంది. రావాల్సిన ఫైనాన్స్ పరంగా ఏదైతే ఉందో అది తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. అయితే వృధా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం చెప్పదగింది. అదేవిధంగా మాతృ సంబంధించిన ఆరోగ్య విషయం చక్కగా ఉంది. ఎక్కువగా ఆందోళన చెందకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఖర్చుపడుతున్నగా ఉంటుంది. షష్టమాధిపతి అయిన బుధుడు షష్టమ స్థానంలో ఉన్నారు. భాగ్య షష్టమాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. వ్యయ తృతీయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. సప్తమంలో రవి ఉన్నారు, అష్టమాధిపతి రవి సప్తమంలో ఉన్నారు. అష్టమంలో శుక్రుడు, కేతువు ఉన్నారు. అయితే వివాహ సంబంధి చెప్పిన విషయంలో సంబంధం వచ్చిందనుకుంటాం ఇందాక చెప్పినట్టుగానే. అయితే సంబంధం చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఎటువంటి నిరాశ పడకుండా సంబంధ ప్రయత్నాలు చేయండి. మంచి సంబంధం మటుకు ఈ వారం ఒకటి మీకు కుదిరే అవకాశం తప్పకుండా గ్రహవతులు గోచరిస్తోంది. దైవారాధన ఎక్కువ చేయండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, సినీ కళాకారులకి, కాస్మెటిక్స్, వైద్యవత్తులు ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ వారం చాలా వరకు బాగుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. అయితే చదువు విషయంలో నెగ్లిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. మనసు పరిపరిగా ఉంటుంది. సోషల్ మీడియా యాక్టివిటీస్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల చదువు మీద శ్రద్ధ అనేది తగ్గుతుంది. వాటిని పక్కన పెట్టి చక్కగా చదువు మీద జాస్ పెట్టుకున్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. అది ప్రతి ఒక్కరు చేయించవచ్చు, ఆడవారు మగవారు. కుబేరు కుంకుమ, మొగులుపు కుంకుమతోటి గుడిలో కానీ లేదా ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరం కానీ, దుర్గా అష్టోత్తరం కానీ కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శనివారం నాడు కానీ, గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.